విషయం కాదు, ఎన్నికల అధికారులు ఇవ్వాల్సింది. ఆ సమస్య ఉంటే వాళ్ళతో బండి సంజయ్ గారు మాట్లాడుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. మాగంటి గోపి గారి మరణం వెనకాల కేటీఆర్ గారు హస్తం ఉన్నది అని బండి సంజయ్ గారు అంటే ఫిర్యాదు చేయమనుండ్రి. ఇప్పుడు ఫిర్యాదు లేనిది ఒక మరణాన్ని వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి కోరుకోవాలని నేను అనుకుంటలేను. వారి కుటుంబం నేను కూడా టీవీలలో మీడియాలో చూసిన. మాగంటి గోపీనాథ్ గారి తల్లి నా కుమారుడి మరణానికి కేటీఆర్ కారణమని ఆవిడ మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. బండి సంజయ్ గారు కూడా అదే ఆరోపణ చేస్తున్నారు. నిర్దిష్టమైన ఆరోపణ చేసినప్పుడు కేంద్ర మంత్రిగా నాకు ఒక లెటర్ రాయమనుండ్రి. పోలీసులు పోలీస్ స్టేషన్కు, నాకు తెలిసి హాస్పిటల్ వచ్చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్కైనా లేకపోతే డీజీపీకైనా బండి సంజయ్ గారు విచారణ చేయమని లేఖ రాస్తే తప్పకుండా పోలీసులు విచారణ చేస్తారు. పోలీసు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. సీఎం గారు ఇక్కడ సీఎం గారు బండి సంజయ్ ఇంకొక అప్పీల్ చేశారు. హిందువులు మొత్తం కూడా బీజేపీకి ఓటేయాలి, కాంగ్రెస్కు ముస్లింలు మద్దతు ఇస్తున్నారు కాబట్టి హిందువులంతా ఏకం కావాలనే ఒక అప్పీల్ చేశారు. ఏం చెప్తారు? ఇప్పుడు నేను అడిగేది ఒకటే, 14 తారీఖు నాడు బీజేపీకి డిపాజిట్ రాదు, మీరు రాసి పెట్టుకోండి. ఇప్పటి వరకు చాలా ఎన్నికల ముందు మనం మాట్లాడుకున్నాం, మీరు అందరు చాలామంది ఇక్కడ సాక్ష్యం. నేను చాలా ఎన్నికలలో మనం విశ్లేషించుకున్నాం, మాట్లాడుకున్నాం. నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాదు. అంటే పూర్తిగా హిందువులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని ఇది రెఫరెండంగా బండి సంజయ్ గారు భావిస్తారా? వాళ్ళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే గెలవాలని కోరుకుంటలేడా? పాపం బండి సంజయ్ తాపత్రయమేంది? బండి సంజయ్ ధర్మపురి అరవింద్ తాపత్రయపడుతున్నారు ఎట్లయినా బీజేపీకి డిపాజిట్ తెద్దాం, ఏదో ఒకటి చేద్దామని. కిషన్ రెడ్డి గారు బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు ఎవరు గెలవాలనుకుంటారో బండి సంజయ్కి తెలియకపోతే ఇంక నేనేం చేస్తా? కాబట్టి ఇవన్నీ లోతుగా బండి సంజయ్ గారికి కూడా అవగాహన ఉండొచ్చు. ఎందుకంటే కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు వచ్చిందంటే సంజయ్ గారికి తెలియని రాజకీయం ఉంటుంది, దట్టు బీజేపీలో అని నేను అనుకోను. నేను ఈరోజు చెప్తున్నా, రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుంది, బీజేపీ డిపాజిట్ పోతుంది. బీజేపీ డిపాజిట్ అయినప్పుడు బీజేపీతో హిందువులు లేరు అని రెఫరెండం కింద బండి సంజయ్ గారు భావిస్తే దాని మీద మాట్లాడమన్నారు బండి సంజయ్ గారిని. సో బీజేపీలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళందరూ ఒక రకంగా ఉంటే కిషన్ రెడ్డి, కేటీఆర్ వీళ్ళంతా ఇంకొక రకంగా ఉన్నారు. సీఎం గారు బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక అని చెప్పేసి ఒక రిపోర్ట్ విడుదల చేసింది. అందులో మెట్రోకు సంబంధించి కూడా ఒక్క నిమిషం, ఉన్నాయి అడిగిన బట్టి గారిని అడిగిన, బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయి. బట్టి గారిని నేను అడిగిన, ఇప్పుడు తీస్తే ఇంకెక్కువ ఖర్చు అవుతుందని ఏం చేస్తలే. ఇవే కాదు, ఢిల్లీలో కూడా రాండి, నేను ఉంటున్నా కదా ఢిల్లీలో ఇంట్లో కూడా అన్నిటికీ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టించిండు. నిజమే అని చెప్తున్నా నేను. దుర్వినియోగం చేసిండు. ఇప్పుడు తీస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది, పెట్టడానికి ఒక ఖర్చు అయింది, ఇప్పుడు అవి తీస్తే ఇంకో ఖర్చు అవుతుంది అని తీస్తలేము. మీరు కావాలంటే ఇటు ఉన్న వాళ్ళు అందరిని తీసుకెళ్తా. ఢిల్లీలో కేసీఆర్ గారు నివసించిన భవనమే నాకు ఇచ్చిండ్రు. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు మొత్తం డోర్లే బుల్లెట్ ప్రూఫ్ డోర్లునే నేను మీకు చూపిస్తా. ఈడ బట్టి విక్రమార్క గారు నేను అడిగిన, అన్న లోపలికైతే బాత్రూంలలో మనం పోలేం కదా, ఏందన్న పరిస్థితి అంటే అన్ని బుల్లెట్ ప్రూఫే ఉన్నాయని మా బట్టి అన్న చెప్పిండు. మీరు కావాలంటే ఒక చిన్న విహారయాత్ర కింద మరి బట్టి అన్న రిక్వెస్ట్ చేస్తా, మిమ్మల్ని అందరిని తీసుకుపోయి చూపిస్తా. సార్ సీఎం గారు నేనేమన్నాను, వాళ్ళు వడ్డించిందే ఈ అప్పు, ఇది మేం చేసింది కాదు. 2014 నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరు, ఫీజు రియంబర్స్మెంట్ పొందిన సంస్థలు ఎవరు, ఈరోజు ఎవరెవరికి బకాయి ఉంది, ఏదైనా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం. 2014-15 చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టారు చర్యలు తీసుకోకుండా? దాని మీద కూడా చర్యలు తీసుకుందాము. నేను ఆ కళాశాల యజమానులను, మీరు వ్యాపారం చేసుకుంటారు, మీరేం సేవ చేస్తలేరు, మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించిండ్రు, మీరు ఎట్లా సంపాదించుకుంటుండ్రు,
ఏమేం జరిగింది అనేది అందరికీ తెలుసు. రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతో మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో 35 సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీతభత్యాలు కూడా విడతలాలు ఇస్తుంటే సరిదిద్దుకుంటూ వస్తున్నాము. సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంద్ పెడితే ఇప్పుడు ఫీజులు అడగరా? ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది. 3 నెలలకు 6 నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంద్ పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి? పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా. విడతల వారీగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము. మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం. కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా ఆడబోయి అడుగురి. ఉన్నవే 3,600 కోట్ల బకాయిలు అంటే 6,000 ఇయ్యండి 5,000 ఇయ్యండి అని ఉపన్యాసాలు ఇస్తుండు. ఉపన్యాసాలు ఇచ్చటాయి నేను చూసిన 12 కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు. ఇయ్యలే. ఇంకొక 2 ఆఫ్ క్యాంపస్, ఆయనది ఉండేది మహబూబ్నగర్లో, ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇవ్వమని వచ్చిండు. ఇయ్యలే. ఇవన్నీ రూల్కి వ్యతిరేకం. అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తున్నారు. పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలుసు. వెనక్కి ఎట్లా తిప్పొచ్చు. నేనేందంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నా కాబట్టి ఆ ప్రయత్నం చేస్తలేను. పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము. మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతోని చెలగాటం ఆడకండి. ఈరోజు మీరు బంద్ పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు. ఇవాళ మీ ఫీజు రియంబర్స్మెంట్ తిరిగి వస్తుంది. పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా? చెప్పండి. మీరు కూడా మీ పిల్లలు పోతున్నారు. మా పిల్లలు మీ పిల్లలు అందరూ చదువుకుంటారు. ఇవాళ పిల్లలకు చదువు చెప్పకుండా కళాశాలలు బంద్ పెడితే 3 నెలల తర్వాత ప్రభుత్వం నిధులు ఇచ్చింది అనుకో. ఇప్పుడు ఈ విద్య దూరమైన పిల్లలు ఏం కావాలి? చెప్పండి. ఫేస్ రికగ్నేషన్ పెట్టిన పిల్లలకు టీచర్లకు తప్ప, ల్యాబ్లు ఉన్నాయా లేవా పరిశీలించమని చెప్పిన తప్ప, టీచర్లు ఉన్నరా లేరా చదువు చెప్పేటోళ్ళు ఉన్నారా లేరా చూడండి అని చెప్పిన తప్ప, భవనాలు ఉన్నాయా లేవా చూడండి అని చెప్పిన తప్ప, పరిశీలించడానికి వెళ్తున్నాం మేము. ఎవరి మీద కేసులు కట్టలేదే. పరిశీలనకే రాని మేము తాళాలు వేసుకొని పోతామంటే ఏ రకమైన వ్యవహార శైలితో ఉన్నారు మీరు చెప్పండి. మీరే పిల్లల తల్లిదండ్రులు, మీ పిల్లల కోసమే కదా. ఈరోజు నాణ్యమైన విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం. మీరు విద్యనే అందించం బంద్ పెడతామని అంటే ఇంకా మీతో చర్చించడానికి ఏముంది? విడతల వారీగా నిధులు విడుదల చేస్తాం. సార్ సీఎం సార్, నిధులకి ఇబ్బంది లేదు. ఉన్న పరిస్థితుల్లో అన్నిటినీ సమన్వయం చేసుకుంటాం. వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈరోజు అందరినీ సమన్వయం చేసుకోవాలి. ఒక్క కాలేజీ యజమానులే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు, అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు. ఢిల్లీకి పోతే మీ వాళ్ళు మాకు సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఢిల్లీలో ఇంప్లిమెంట్ అవుతలేదు, మీరు ఏదో ఒకటి చేయాలని అడిగినారు. ఏదో ప్రయత్నం చేస్తున్నాము. ఏదో ఈ సమస్యలు కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చినాకనే పుట్టుకొచ్చినాయి. ఈ సమస్యలకు మొత్తం రేవంత్ రెడ్డి కారణం అన్నట్టు మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటగాగుతారు, మీ వెనకాల ఎవరుండో తెలుసుకోలేనంత నిద్రావస్థలు ఉన్నామా మేము? మాట్లాడుతున్న 3-4 పేర్లు తీయండి, వాళ్ళు ఏమేమి అడిగినో గవర్నమెంట్ను చూడండి. అవి ఇయ్యనందుకే కదా మీరు ఇవన్నీ చేస్తున్నది. బ్లాక్మెయిల్ చేస్తుర్రా గవర్నమెంట్ను. మీ కాలేజీలో ఏమున్నది ఏం లేదు, మీరు ఎట్లా తీసుకుంటారో, ఎన్ని షిఫ్టింగ్ అడిగిండో, వాళ్ళ నాయకుడు అయినట్టు ఎన్ని కాలేజీలు షిఫ్టింగ్ అడిగిండు, మూతబడ్డ కాలేజీలకు ఎన్నిటికి పర్మిషన్ అడిగిండు. ఇవ్వకపోతే ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరు ఆఫ్ క్యాంపస్లు అడిగినారు, ఎవరెవరు కొత్త కాలేజీలు అడిగారు, ఎవరెవరు ఏం అడిగినారో నా దగ్గర లిస్ట్ ఉంది. ఈ తమాషాలని పనికిరావు. వాళ్ళు ఏదో అనుకుంటారు పిల్లల్ని రెచ్చగొడతామని. నేను సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మన పిల్లలే వాళ్ళు. స్కూళ్ళు కాలేజీలు బంద్ పెట్టి ఏదో చేస్తాం అనుకుంటే మాత్రం అది పిల్లలకు అన్యాయం జరుగుద్ది. ప్రభుత్వం దగ్గర నిధులు ముందల పెడతాం. ప్రతి నెల నాకు 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. దీంట్లో జీతభత్యాలు ఏమి ఇవ్వాలి, వెల్ఫేర్ ఏం చేయాలి, డెవలప్మెంట్ ఏం చేయాలి, వాళ్ళనే వచ్చి కూర్చొని చేయమని చెప్తున్నా. నేను మీకు కూడా కమిటీలు వేస్తా. 18,000 నుంచి 18,500 కోట్ల కంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి పోతున్నాయి. 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు అసలుకు మిత్తికి రిజర్వ్ బ్యాంక్ అట్నుంచి అటే పోతుంది. నన్ను అడగని కూడా అడగరు, ఆటోమేటిక్గా పోద్ది. 13,000 కోట్ల యావరేజ్గా పక్కా ఖర్చు.
ఇక మిగిలిందే 5-5.5 వేల కోట్ల రూపాయలు. 5-5.5 వేల కోట్ల రైతు రుణమాఫీ ఏం చేయాలి, రైతు భరోసా ఏమి ఇవ్వాలి, ఆర్టీసీ బస్ ఏమి ఇవ్వాలి, షాదీ ముబారక్ ఏమి ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఏమి ఇవ్వాలి, పెండింగ్ ప్రాజెక్టులను ఏం కట్టాలి, రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు పెన్షన్స్ లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వాలి, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఏమి ఇవ్వాలి, సీఎం రిలీఫ్ ఫండ్ ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి? ఉన్నదే 5.5 వేలు. దాని మీదనే సాము చేస్తున్నాము, నిత్యం తల బద్దలు కొట్టుకుంటున్నాము. సహకరించాల్సింది పోయి ఆదాయం ఉంటే మేము ఆపుకుంటున్నాం. వాళ్ళనే కమిటీ ఏమనుంది, వాళ్ళ చేతికే చిట్టు అప్పచెప్స్తారు. రేపు 3 నెలలు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలల ప్రణాళిక వాళ్ళనే ఏమన్నారు. మొత్తం ఆదాయం వాళ్ళకి అప్పచెప్తాం. గల్లపెట్ట కాడ వాళ్ళనే కూర్చోబెడతాం. కాలేజీలో చదువులు చెప్పేటోళ్ళు మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళు వాళ్ళు కూర్చొని 18,000 నుంచి 18,500 కోట్లు ఏదైతే మనకు ఆదాయం వస్తుందో దేనికి ఖర్చు పెట్టాలని చెప్పండి. జీతాలు ఆపాలనా, బ్యాంకు మిత్తులైతే మనం ఆపినా ఆగదు, రైతు భరోసా ఆపాలనా, షాదీ ముబారక్ ఆపాలనా, కళ్యాణ లక్ష్మి ఆపాలనా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆపాలి, ఏం ఆపాలనో చెప్పమని వాళ్ళని చెప్పమని. ఏది ఆపితే ఏది ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు వెల్ఫేర్ హాస్టళ్లలో భోజనం డబ్బులు ఆపాలనా, ఏం ఆపాలి? మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారు? మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీలలో, మెడికల్ కాలేజీలు, ఎంత డొనేషన్ తీసుకుంటారు మీకు తెలియదా? మీ ఈడున్నోళ్ళు సాక్షి కదా, ఎట్లా వసూలు చేస్తారో వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా.